ప్రజాస్వామ్యమైన ఏకస్వామ్యమైన రాజకీయాల్లో పాలక ప్రతిపక్షాలు అవలంబించే విధానాలు రాజకీయమే ఉంటుంది తప్ప ప్రజాస్వామ్య విలువలు మచ్చకైనా కనిపించవనేది నగ్న సత్యం. కాకినాడ జిల్లాతోని మున్సిపల్ కార్యాలయం వద్ద వైసీపీ టీడీపీ వర్గాలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారంటూ పరస్పర వాదన చేస్తూ ఆందోళనకు దిగారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ మున్సిపాలిటీలలో ఖాళీ అయిన వైస్ చైర్మన్ పదవుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈ రోజు ఎన్నిక కోసం మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ సభ్యుల సమావేశ మందిరానికి వస్తున్న వారిని గేటు వద్ద టీడీపీ వర్గాలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కలగజేసుకుని వారించినప్పటికీ పరిస్థితి సద్దుమడకపోవడంతో గేట్లను తీసుకుని ఇరు వర్గాల కౌన్సిల్ మందిరానికి వెళ్లి పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఎంపిక ప్రక్రియ 11 గంటలకు కావస్తూ ఉన్న ఎన్నికల అధికారి సమావేశ హాలుకి రాకపోవడంతో వైసీపీ టీడీపీ సభ్యులు బయటకు వచ్చి నినాదాలు చేస్తూ మీడియాకు తమ వాదనను వినిపించారు. వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుగుతుందో అది మొత్తం 28 మంది సభ్యుల్లోని 25 మంది హాజరు కావడం జరిగింది. మిగతా ముగ్గురు కూడా అనారోగ్య కారణాల వల్ల రాలేదు. మేమందరం కూడా ఐకమత్యంగా ఒకే మాటతో దాడిశెట్టి రాజా గారి ఆజ్ఞతో ఆయనను అనుసరిస్తూ మేము ఒకే మాట మీద అందరం కూడా ఓటింగ్ చేయడానికి వచ్చాం ఆఫీస్కి. ప్రొసీడింగ్స్ ప్రకారం 11 o'clock స్టార్ట్ అవుద్ది. 1 hour బిఫోర్గా ఉండాలని కమిషనర్ గారు 3 రోజుల నుంచి నాకు ఫోన్ చేసి ఏకదారు వేస్తానే ఉన్నారు. 10 మేము గేటు దగ్గర ఉన్నాము. కానీ వాళ్ళు ఎంత దౌర్జన్యం అంటే ప్రజాస్వామ్యం ఇదేనా అనిపించింది. ఈరోజు ఆడవారని కూడా చూడలేదు. మొత్తం కౌన్సిల్ సభ్యులందరినీ కూడా వాళ్ళు రోడ్డు మీద నిల్చోబెట్టడం జరిగింది. 11 వరకు కూడా మేము లోపలికి రానేము అనేసి అని మేము 11 వరకు కూడా రోడ్డు మీద వెయిట్ చేశాము. మీరు 1 hour బిఫోర్గా రమ్మన్నారు. మేము 10 o'clock కల్లా వచ్చాము. మళ్ళీ క్లోజ్ చేసేస్తారేమో అనేసి మీరు చెప్పారని మేము వచ్చామన్నా పోలీస్ సిబ్బంది, అక్కడ ఉన్న సిబ్బంది, కమిషనర్ అందరూ కూడా ఏకమైపోయి మమ్మల్ని లోపలికి రానిలేదు. అయినా కూడా మేమేం గొడవ చేయలేదు. 11 వరకు కూడా ఆడవాళ్లు మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా రోడ్డు మీద వెయిట్ చేశాము. కానీ ఒక రౌడీ మోకలా పంపించి ఆడవారికి అడ్డంగా నించోబెట్టి ముందు గేటు దగ్గర కాపలా కాశారు. మేము అప్పటికి మా వాళ్ళు ఎవ్వరూ కూడా గొడవ పెట్టుకోవట్లేదు అనేసి అని మొత్తం మీరు ఎలా గొడవ ఆడాలో కూడా పోలీసు వారు వాళ్ళకి చెప్పేవారు గేట్ దగ్గర నించొని. అప్పటికి గొడవ జరగకపోవడంతో మమ్మల్ని పంపించారు కౌన్సిల్ హాల్లోకి రూల్ ప్రకారం కౌన్సిలర్స్, ప్రొసీడింగ్ ఆఫీసర్, కమిషనర్ తప్పించి ఎవ్వరూ ఉండకూడదు. అది నాకు ముందు నుంచి రూల్ తెలుసు. కమిషనర్ 3 రోజుల నుంచి ఆ పాట పాడుతున్నారు. కానీ కౌన్సిల్ సభ్యుల కన్నా ముందు ఆ రౌడీ మోక టీడీపీ కొద్దిసేపటి క్రితం మాజీ శాసనసభ్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో యనమల రామకృష్ణుడి గారి గుండాలు, రౌడీ షీటర్లు, తాగుబోతులు వచ్చి మున్సిపల్ ఆఫీసులో రాద్ధాంతరం చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. సార్ రాజా గారు, దళిత యువకులంటే మీకు తాగుబోతుల్లా కనిపిస్తున్నారా? దళిత యువకులంటే మీకు రౌడీల్లా కనిపిస్తున్నారా? దళిత యువకులంటే మీకు గోండాల్లా కనిపిస్తున్నారా? ఎందుకండి మొదటి నుంచి మీకు దళితుల పట్ల ఎంత నీచమైనటువంటి ఆలోచన, ఎందుకు ఎంత వివక్ష? మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, మంత్రులుగా చేశారు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమని తెలీదా? ఈరోజు మున్సిపల్ ఆఫీసులో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విధంగా అక్కడ వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి స్వయంగా మీ సభ్యులే మాకు విన్నవించుకోవడం జరిగింది. దాన్ని ఆపడానికి వచ్చి అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో మేము అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మేము అక్కడ నిలబడి పోరాటం చేస్తే మాది తాగుబోతుల పోరాటంగా మీకు కనిపిస్తుందా? గోండాల పోరాటంగా కనిపిస్తుందా? రౌడీ షీటర్ల పోరాటంగా కనిపిస్తుందా? ఇదేనా దళిత యువకుల పట్ల మీకున్న చూపు? దయచేసి మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకోండి. దళితుల పట్ల మీరు చేసిన వ్యాఖ్యలకి మీరు క్షమాపణ చెప్పకపోతే, క్షమాపణలు ఎందుకు అడుగుతున్నానంటే నేను తాగుబోతులం కాదని, మాకు తాగుడు అలవాటు లేదు. మీకు తాగుడు అలవాటు ఉందా లేదో ప్రజలకు తెలుసు. అలాగే మాకు గోండా ఏజులు, రౌడీ ఏజులు చేయడం రాదు. అవి మీ పరిపాలనలో, మీ ప్రభుత్వంలో మీరు చేసారా లేదన్నది ప్రజలందరికీ తెలుసు. కనుక దళితుల పట్ల మీరు చేసిన వ్యాఖ్యలకి మీరు క్షమాపణ చెప్పకపోతే దళిత యువకులందరూ ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ విలేకరుల సమక్షంలో మీకు తెలియజేసుకుంటున్నాం. ఓపెనింగ్ చేస్తారు. ఆ మాత్రం కూడా మరి మీకు అంటుపట్టకపోతే ఎలాగా? గ్రాంట్లు ఏ గవర్నమెంట్ లోనే ఎవరు వాళ్ళు తెస్తారు, ఇల్లు తెస్తారు, ఎవరైనా తెస్తారు. గ్రాంట్లు తేడంలో ఇది మన డబ్బులేం కాదు. మీరేటో ఒక అడుగు ముందేసి మీకు రేపు ఎలక్షన్ టైంలో ఓట్లు పడతాయని ఇప్పుడు కూడా వాటర్ ట్యాంక్
5 లక్షలు పెట్టుబడి పెట్టి కట్టించారు. ఆడు కాంట్రాక్టర్ ఇచ్చాడు, ఆ బిల్లు అయినాక ఇస్తాడు. కానీ మీరు బిల్లు చేయించవచ్చు కదా ముందే. ఆ 15 లక్షలు బాబు అక్కడ మంచినీళ్ళ కోసం వాళ్ళు అలమటిస్తున్నారు, ముందు 15 లక్షలు శాంక్షన్ చేస్తున్నాను, ఈ 15 లక్షలు ఎత్తి ముందు శాంక్షన్ చేయించండి అని కమిషనర్కి చెప్పి జనరల్ ఫండ్ నుంచి మీరు శాంక్షన్ చేయించవచ్చు కదా. అది చేయకుండా నేను 5 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చిన 5 లక్షలకి వెళ్ళి ఓపెనింగ్ చేశారు. మీరు ఇచ్చిన 5 లక్షలు కాదు, జనరల్ ఫండ్ నుంచి డిఈఏలు అందరూ వాళ్ళ వేసిన బడ్జెట్ ప్రకారంగా 15 లక్షలతో అక్కడ వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని ఓపెనింగ్ స్థానికంగా అప్పుడు ఎవరు గెలిచారంటే ఎమ్మెల్యే దీవి గారు ఉన్నారు కాబట్టి దీవి గారు చేస్తారు. మళ్ళీ మీరే ఎందుకు చేయాలన్న అవసరం మీకేం ఎందుకుంటుంది? మీ డబ్బులు ఏం కాదు కదా అయ్యి. మీరు రాబోయే ఎలక్షన్లో 2024 ఎలక్షన్ మీకు ఓట్లు పడతాయేమని ఆ గూడెంలో ఉప్పరగూడెంలో పడతాయని మీరు పని స్టార్ట్ చేయించారు. అదేవిధంగా కోటనందూరులో మెడికల్ సెంటర్ తేవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మీరు మంత్రిగా చేశారు, ఈ తుని నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ప్రజలకు కావాలని మీరు తేవాలి. నేను తెచ్చానడానికి ఉంది. అలా అయితే రామకృష్ణ గారు 40 సంవత్సరాల నుంచి 1000 కోట్లు తెచ్చాడు. అవన్నీ నేను తెచ్చానంటే జనాలు నవ్వుతారు. తేవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రజలు మనకు పదవులు ఇచ్చి ఓట్లేసి ఇవన్నీ ఇచ్చారంటే దానికి కారణం మనం మంచి చేస్తామని నమ్మి ఆ చేయవలసిన బాధ్యత మీకుంది. మీరు చేయలేదు కాబట్టి ఓడించారు. దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళని బాధ్యత మా మీద ఉంది కాబట్టి అన్ని కార్యక్రమాలు మేము ముందుగా అన్ని కూడా చేపడుతున్నాం. రాబోయే రోజుల్లో మీరు చెప్పిన దానికన్నా ఇంకా సుందరవంతంగా తీసుకొచ్చి తుని నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతామని